రాష్ట్ర కార్మిక ఉపాధి శిక్షణ కర్మాగారాలు గనుల సహా భూగర్భ శాఖ మంత్రిగా గడ్డం వివేక్ వెంకటస్వామి బాధ్యతలు స్వీకరించారు. సచివాలయంలోని తనకు కేటాయించిన ఛాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. తర్వాత మంత్రిగా కొత్త అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ల ఫైల్ మీద వివేక్ తొలి సంతకం చేశారు. రాష్ట్ర యువతకు స్కిల్ అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు వెళ్తోందన్నారు. అలాగే గిగ్ వర్కర్ల సమస్యలు పరిష్కరించేందుకు వచ్చే నెల కాన్ఫరెన్స్ నిర్వహిస్తామని చెప్పారు. అక్రమాలకు తావు లేకుండా చేస్తామని, ఇసుక మాఫియాకు అరికట్టే అవసరముందని మంత్రి వివేక్ వెంకటస్వామి చెప్పారు. షార్ట్ నోటీస్ లో మీరందరూ ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ వచ్చారు. ఇవాళ చార్జ్ తీసుకోవడం జరిగింది. మా ఇంటి చేపట్టి నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మా నాన్నగారు లేబర్ మంత్రిగా ఉన్నారు. వారు కార్మిక నాయకుడు ఉండే కార్మిక నాయకుడు, ఆయనకు చాలా అవగాహన ఉండే కార్మికుల సమస్యలన్నీ కూడా. వారి హయాంలో మీ అందరికి తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా కార్మికులకు కొట్లాడేవారు. 101 యూనియన్స్లో రిజైన్ చేసి కార్మిక మంత్రి అయినారు, అప్పుడు యూనియన్ మినిస్టరు. సో ఇప్పుడు కూడా వారికి కార్మికుల చట్టము, కార్మికుల హక్కులు ఎట్లా కల్పించాలని చెప్పి వారు కేంద్ర లేబర్ మంత్రిగా అనేక స్కీమ్స్ తీసుకురావడం జరిగింది. మీ అందరికి తెలిసిన విషయమే. సింగరేణి సంస్థలో విఐఎఫ్ఆర్లో ఉన్నప్పుడు అప్పుడు ఆయన కేంద్ర మంత్రి వాళ్ళు ఎన్టీపీసీతోని మాట్లాడి పివి నరసింహారావు గారితో కొట్లాడి 400 కోట్ల రూపాయలు సింగరేణి సంస్థకి ఇచ్చిన తర్వాత విఐఎఫ్ఆర్ నుంచి తొలగడం